హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముచ్చట్లు. ఈ వీడియోలో ఓటర్ ఐడి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోబోతున్నాం. ఓటర్ ఐడి అప్లై చేసే వెబ్సైట్ లింక్ మీకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో కనిపిస్తుంది. సేమ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా, చెక్ చేసుకోండి. ఓటర్ ఐడి అప్లై చేసుకోవడానికి మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. అందులో ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్. డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్లో బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, స్టడీ సర్టిఫికేట్ అండ్ ఇండియన్ పాస్పోర్ట్. ఇందులో ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్, వాటర్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇండియన్ పాస్పోర్ట్ ఆర్ లీజ్ ఆర్ సేల్ డీడ్. వీటిలో ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఓటర్ ఐడి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మనకు లాగిన్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటే డైరెక్ట్ లాగిన్ చేయొచ్చు, లేకపోతే మనకు అక్కడ సైన్ అప్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మనకు ఇలా 2 ట్యాబ్స్ చూపిస్తుంది. ఇండియన్ రెసిడెంట్ కోసం ఒకటి, ఎన్ఆర్ఐస్ కోసం ఒకటి. మనం ఇండియన్ రెసిడెంట్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇండియన్ రెసిడెంట్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ అక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోగానే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ పై క్లిక్ చేస్తున్నా. లాగిన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనమైతే లాగిన్ అవుదాం. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ పై క్లిక్ చేయాలి. సో మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మనకు ఫార్మ్స్ ఉంటాయి, రైట్ సైడ్ మనకు సర్వీసెస్ ఆప్షన్స్ ఉంటాయి. సర్వీసెస్లో మనము ఏదైనా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలన్నా, సజెషన్ సెండ్ చేయాలన్నా దీనిపైన క్లిక్ చేయాలి. అండ్ పక్కన మనం ఆల్రెడీ అప్లై చేసుకుంటే మన అప్లికేషన్ ట్రాక్ చేసుకోవడానికి ఈ లింక్ యూజ్ అవుతుంది. మన ఓటర్ ఐడి సెర్చ్ చేయడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయొచ్చు. అండ్ మన ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ పిక్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. మన పోలింగ్ బూత్ ఆర్ పోలింగ్ ఆఫీసర్ గురించి తెలుసుకోవడానికి ఈ లింక్ యూజ్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ 6 యూజ్ చేస్తాము. ఎన్ఆర్ఐ ఓటర్స్ న్యూ రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ 6A యూజ్ చేస్తాం. ఓటర్ లిస్ట్లో ఏదైనా ఇంక్లూజన్ ఆర్ డిలీషన్ ఉంటే ఫామ్ 7 యూజ్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ ఓటర్ ఐడిలో ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే ఫామ్ 8 యూజ్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ ఓటర్ ఐడికి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. మనం ఇవాళ న్యూ ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఫామ్ 6 పైన క్లిక్ చేస్తున్నాం. న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో మనకు A to L ట్యాబ్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సెకండ్ వన్ పర్సనల్ డీటెయిల్స్, రిలేటివ్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్, డిజేబిలిటీ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్, డిక్లరేషన్, క్యాప్చా. ఫస్ట్ ట్యాబ్లో సెలెక్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్లో మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీది ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కిందకి వస్తే అది క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది, అది అవసరం లేదు, మనం డైరెక్ట్గా నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ సర్ నేమ్ లేకపోతే లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తున్నాను. దాని సైజ్ వచ్చేసి 2 MB ఉండాలి. అండ్ ఫార్మాట్ వచ్చేసి PDF, JPEG ఆర్ PNG ఫార్మాట్లో ఉండాలి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి.
ఈ ట్యాబ్లో రిలేటివ్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫాదర్, మదర్, హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరు ఒక డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కింద వాళ్ళ నేమ్ అండ్ సర్నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఫాదర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫాదర్ నేమ్ అండ్ సర్నేమ్ ఎంటర్ చేస్తున్నాను. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఈ ట్యాబ్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మొబైల్ నెంబర్, మన మొబైల్ నెంబర్ అయితే సెల్ఫ్ సెలెక్ట్ చేయాలి. రిలేటివ్స్ నెంబర్ అయితే రిలేటివ్స్ సెలెక్ట్ చేయాలి. నేను సెల్ఫ్ సెలెక్ట్ చేసి ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి అయితే సెల్ఫ్ సెలెక్ట్ చేయండి. రిలేటివ్స్ ఈమెయిల్ ఐడి అయితే రిలేటివ్స్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి. నేనైతే సెల్ఫ్ సెలెక్ట్ చేసి నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ ట్యాబ్లో ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ ఉంటే దీనిపైన క్లిక్ చేయండి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే దీనిపైన క్లిక్ చేయండి. నాకు ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేసి నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఈ ట్యాబ్లో జెండర్ సెలెక్ట్ చేయాలి. జెండర్లో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, థర్డ్ జెండర్ అయితే థర్డ్ జెండర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఈ ట్యాబ్లో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీకు ప్రీవియస్గా చెప్పిన డాక్యుమెంట్స్ ఉంటే ఇది క్లిక్ చేయండి. వేరే డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ ఏదో ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ నా దగ్గర ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి నేను ఆధార్ సెలెక్ట్ చేసి ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఈ ట్యాబ్లో ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ అడ్రస్లో హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత స్ట్రీట్, మీ స్ట్రీట్ ఏదైతే అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ విలేజ్ ఆర్ టౌన్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మండల్ ఏదైతే అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిస్టిక్ ఇక్కడ డిస్టిక్ ఏదో డిస్టిక్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. మీకు ప్రీవియస్గా అడ్రస్ ప్రూఫ్లో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్పాను కదా, అందులో ఉన్నది ఏదైనా ఉంటే ఇది సెలెక్ట్ చేయండి. అవి లేకపోతే ఈ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసి కింద ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్స్లో మనకు వాటర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ కనెక్షన్ బిల్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇండియన్ పాస్పోర్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఓనింగ్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ కిసాన్ భాయి, ల్యాండ్ డాక్యుమెంట్స్లో వచ్చేసి రెంట్ లీజ్ డీడ్ ఆర్ సేల్ డీడ్. నేను ఇక్కడ ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ ట్యాబ్లో డిజేబిలిటీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీకు ఏదైనా డిజేబిలిటీ ఉంటే అది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్ ఐడి ఉంటే ఫాదర్, మదర్, వైఫ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఓటర్ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లాస్ట్ ట్యాబ్లో డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆ అడ్రస్లో ఉంటున్నారో ఆ మంత్, ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ మీ ప్లేస్ ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. లాస్ట్ ట్యాబ్లో క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఫామ్ అయితే చూపిస్తుంది. డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.